హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మన రెసిపీ వచ్చి టూటీ ఫ్రూటీలు అండి. మనం ఐస్ క్రీమ్స్లో కానీ, మనం మిల్క్ షేక్లో కానీ, కేక్స్లో కానీ యూస్ చేస్తూ ఉంటాం కదా టూటీ ఫ్రూటీలు. వీటిని ఇంట్లోనే ఈజీగా వాటర్ మెలన్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో ఫుల్ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి. దీనికోసం అయితే నేను పుచ్చకాయను అయితే తీసుకున్నాను. పుచ్చకాయను తీసుకొని అందులో ఉండే రెడ్ పార్ట్ మొత్తం తీసేసుకొని మనం ఇలా దీన్ని మాత్రమే తీసుకొని పైన ఉండే గ్రీన్ కలర్ లేయర్ను కూడా మనం తీసేయాలి. గ్రీన్ కలర్ లేయర్ని కూడా తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. మనం లోపల ఉండేదంతా తీసేసి పైన తొక్కను కూడా తీసేయాలి. ఇలా దీని సహాయంతో అయితే నేను మొత్తం తొక్క తీసేసాను. పైది తీసేసి వీటిని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి. వాటర్ని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఈ టూటీ ఫ్రూటీలను అయితే ఇందులో వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. వాటర్ అయితే బాగా చూడండి ఇలా బుడగల్లా వచ్చిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఈ పీసెస్ని అయితే ఇందులో వేసుకొని ఉడికించుకోవాలి. మనకి ఇవి బాగా మరీ మెత్తగా ఉడికిపోకూడదు. జస్ట్ గోరుతో గిచ్చితే బ్రేక్ అయ్యేలాగా ఉండాలన్నమాట. అంతే, మరీ ఎక్కువ ఉడికించినా ఇవి మరీ సాఫ్ట్గా అయిపోతాయి. చూసుకొని మధ్యలో ఒకటి తీసి ఒకసారి బ్రేక్ చేసి చూస్తే మనకి బ్రేక్ అయితే సరిపోతుంది. ఇంతకు మించి మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఇలా స్ట్రైనర్లో కానీ లేదంటే ఏదైనా జాలిగట్టుతో కానీ తీసేసుకోవాలి పక్కకి. నేనైతే ఇలా గిన్నెలో మొత్తం వేసేసాను, చిల్లుల గిన్నెలో వేసేసాను. వెంటనే మనం చల్లని వాటర్ వేసేసుకోవాలన్నమాట, లేదంటే ఇవి మెత్తగా అయిపోతాయి వేడికి. ఇవి చల్లగా అయ్యేలాగా వాటర్ వేసేసుకోవాలి. పైనుంచి వాటర్ వేసేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి షుగర్ని అయితే తీసుకోవాలి. నేను 1 కప్ షుగర్ని తీసుకుంటున్నాను. నాకు 2 కప్స్ ముక్కలు వచ్చాయన్నమాట. అవి 2 కప్స్కి 1 కప్ షుగర్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అయితే మనం స్టవ్ మీద పెట్టుకొని మనం ఈ చక్కెరని కరిగించుకోవాలి. ఇది మరి ఏ పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగిపోయి తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా తీగ పాకంలాగా రాగానే మనం పక్కన పెట్టినటువంటి ఈ ముక్కలను అయితే ఇందులోకి వేసేసుకొని ఇందులోకి మనం ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని అయితే వేస్తున్నాను నేను. మనం ఇలా వెనిలా ఎసెన్స్ని వేయడం వల్ల ఆ ముక్కల్లో ఉండే పచ్చి వాసన అనేది మనకి తగలకుండా ఉంటుందన్నమాట. వెనిలా ఎసెన్స్ని వేసి మొత్తం అంతా ఒకసారి ఈ చక్కెర పాకం మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఈ పాకం మొత్తం ముక్కలకి పట్టేలాగా పక్కన పెట్టుకోండి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి మనం ఎన్ని కలర్స్తో మనమైతే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ముందుగా డిసైడ్ చేసుకుని నేనైతే 2 కలర్స్తో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. రెడ్ కలరు అలాగే గ్రీన్ కలరు. అందుకని నేను 2 కప్స్ అయితే తీసుకున్నాను. ఇలా 2 కప్స్ని తీసుకొని 2 కప్స్లోకి మనం వాటిని అయితే ఇలా వేసుకొని చక్కెర పాకంతో కలిపి వేసేసుకొని ఇందులోకి ఏ కలర్స్ వేయాలనుకున్నా అవి చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే రెడ్ కలర్ వేస్తున్నాను. ఫస్ట్ రెడ్ కలరు కొంచెం అలాగే గ్రీన్ కలర్ కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను. 2 కలర్స్తోనే నేను ప్రిపేర్ చేయాలనుకున్నాను. సో అందుకని 2 కప్స్ తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత కలర్ ఈ ముక్కలు మొత్తానికి పట్టేలాగా మనం ఇలా కలుపుకోవాలన్నమాట. బాగా ముక్కలకి కలర్ పట్టేలాగా ఇలా స్పూన్తో కలుపుకోవాలి. చూడండి, మొత్తం కలిసిన తర్వాత మంచి కలర్లోకి వచ్చాయి కదా. వీటిని మనం ఓవర్ నైట్ అలాగే వదిలేయాలి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అక్కడ పెట్టకూడదు, ఓన్లీ బయట వదిలేయాలి. అలా మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేస్తే కలర్ బాగా పడుతుందన్నమాట ముక్కలకి. మార్నింగ్ లేచిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ముక్కలకి కలర్ బాగా పట్టింది కదా. ఇప్పుడు వీటిని అయితే మనం వీటిలో తడి ఉంటుంది కదా, ఆ తడి పోయేలాగా మనం ఫ్యాన్ కింద అయితే ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఇలా పలుచగా పరుచుకొని మనం ఫ్యాన్ కింద అయితే ఈ తడి పోయేంత వరకు జస్ట్ ఎండబెట్టుకుంటే సరిపోతుంది. పూర్తిగా డ్రై అవ్వాలని ఎండలో అక్కడ పెట్టకూడదు, మరీ డ్రై అయిపోయి సరిగ్గా రావన్నమాట. చూడండి,
ఫ్యాన్ కింద ఆరిన తర్వాత ఇలా అవుతాయి అన్నమాట. వాటర్ మొత్తం పోయాక తీసేసుకోవాలి. ఇంకెంతేనండి, టూటీ ఫ్రూటీలు అయితే రెడీ అయిపోయి వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని గాలిపోని డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. మనకు అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.